మళ్ళీ మనం చెప్పుకునేది సేమ్ క్రైమ్, కానీ ఇక్కడ హత్య చేసింది భార్య. ముందు ఈ విషయం మీద ఎవరికి క్లారిటీ లేదు, బట్ అనుమానాస్పద మృతుల వెనుక పార్ట్నర్లే ఉండటం దారుణం. ఈ కేసులో కూడా ముందు అనుమానాస్పద కేసులుగానే ఫైల్ చేశారు. ఆ తర్వాత ఆరా తీస్తే అసలు క్రైమ్ స్టోరీ బయటకు వచ్చింది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? కూకట్పల్లి ఈనాడు కాలనీలో నివాసం ఉండేవారు ప్రసన్న, సుధీర్ రెడ్డి. వీరికి కొన్ని సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది, పిల్లలు కూడా ఉన్నారు. సుధీర్ రెడ్డి అక్క సునీతకు గత నెల 24వ తారీఖున తమ్ముడు చనిపోయినట్టు ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులకు ఫోన్ చేసి వారు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అక్కకు అనుమానం రావడంతో ఉదయం పోలీస్ స్టేషన్లో అనుమానం ఉన్నట్టుగా తెలిపి కేసు పెట్టింది. నేను సుధీర్ రెడ్డి వాళ్ళ అక్కనే, మా బ్రదర్ని వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి చంపేశారండి. అయితే కొడుకు పాత్ర కూడా చాలా మెయిన్ పాత్ర ఉందండి, పెద్ద కొడుకు పాత్ర. అమ్మాయి ఒక్కదాన్ని జైల్లో పెట్టారు, కానీ చాలా గొడవలు పెట్టేసుకొని అమ్మాయి చాలా హింసించి ఇచ్చేసేసింది. ఫస్ట్ పంచాయతీ పెట్టాము, పంచాయతీలో కూడా ఇద్దరు కలిసి కొట్టేశారు తన్ని, మా బ్రదర్ని. అలా కొట్టి 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 మొన్న ఇంట్లో ఒక్కడే ఉండగా కొట్టి కొట్టి చంపేశారండి. మెడ నులివి చంపేశారండి. కొడుకు పట్టుకున్నాడు, తల్లి మెడ నులివి చంపేసిందండి. అయితే మాకు 12:30 టైంలో ఫోన్ చేసి చెప్పిందండి. అమ్మాయి ఫోన్ చేసి నేను ఇట్లా ఇదయ్యాడు అని ఫోన్ చేసి చెప్పిందండి. అప్పుడు మేము పోలీసులకి ఫోన్ చేస్తే వెళ్ళి చూశారండి, తీసుకొచ్చారు. తర్వాత తెల్లారి నాకు అనుమానంగా ఉంది అమ్మాయి మీద కొడుకు మీద అని చెప్పి కేసు పెట్టాను. చనిపోవడానికి ముందు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయట. ఓ వారం ముందే సుధీర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య చంపడానికి ప్రయత్నిస్తుందంటూ కంప్లైంట్ ఇచ్చాడట. అదే వారం ముందు తన పుట్టింట్లో ఉన్నాడు సుధీర్. కానీ పంచాయతీ పెట్టుకుని పెద్దల ముందు బాగానే ఉంటామని ఇంటికి తీసుకుని వెళ్లారట భార్య ప్రసన్న, ఇక పెద్ద కొడుకు కూడా. అదే పంచాయతీలో కాస్త వాదనలు పెరగడంతో తల్లి కొడుకు సుధీర్ను కొట్టారంటున్నారు అక్క సునీత, సుధీర్ తల్లి. కానీ నమ్మి ఇంటికి వెళ్లాడట. అనుమానం ఉందని తేలడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, సీన్ అబ్జర్వేషన్, సాక్షుల వాంగ్మూలాలు, అలాగే పోస్టుమార్టం నివేదికల పరిశీలన తర్వాత ఇది హత్య అని తేల్చారు. భార్య ప్రసన్న భర్తను చున్నీతో గొంతు నిలిపి చంపినట్టుగా అంగీకరించిందట. నిరంతరం శారీరక, మానసిక వేధింపుల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఒప్పుకుందంట భార్య. భార్య నేరం ఒప్పుకోవడంతో ప్రసన్నను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కానీ ఈ నేరంలో పెద్ద కొడుకు కూడా సంబంధం ఉందంటున్నారు సుధీర్ తల్లి, అక్క. ఏమైనా తప్పు ఎవరిదైనా ఈ హత్యలేంటో, ఈ నిండు ప్రాణాన్ని తీసేయడమేంటో. కొన్ని సంవత్సరాలు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ హత్యలు పెరగడం బాధాకరం. సంసారంలో గొడవలు కామన్, సర్దుకొని పోవాలి లేదా విడిగా ఉండాలి. కానీ చంపడాలు ఎప్పుడు మానేస్తారో, ఈ హత్యలు ఎప్పుడు ఆగుతాయో.